See, let's catch some people. Catch some. I mean, let's watch what's. If there's more buildings. మో బిల్డింగ్స్ ప్రీతం అయితే వీళ్ళకి అఫీషియల్ ట్రాన్స్లేటర్ ఉన్నాడు, వెళ్ళి మాట్లాడు ప్రీతంకో. హే గైస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు చైనా చిత్రాలు, తెలుగు వ్లాగ్స్ ఫ్రమ్ చైనా. ఈ వీడియోలో అయితే చైనాలో మనకి రెంటెడ్ హౌస్ ఎలా ఉంటే వాటి రెంట్ ఎంత, వాటికి యూటిలిటీస్ ఎంత కట్టాలి, దానిపైన మనకు వచ్చే ఖర్చు ఎంత. సో ఫస్ట్ అయితే ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన సబ్స్క్రైబర్స్ అందరూ గట్టి ఒక లైక్ అయితే వేసేసేయండి. అండ్ నేను యూఎస్, ఇండియా అండ్ చైనా గురించి లైట్గా ఒకసారి కంపేర్ చేస్తాను అనమాట. ఇండియాలో మనకి అపార్ట్మెంట్ కల్చర్ ఉంటుంది, ఈ మధ్య ఎక్కువ అపార్ట్మెంట్ కల్చర్ ఉంటుంది. నేనైతే చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగింది అయితే మొత్తం ఇండిపెండెంట్ హౌస్లోనే పుట్టి పెరిగాను. ఇప్పటికి టిల్ డేట్ కూడా మేము ఇండిపెండెంట్ హౌస్లోనే ఉంటున్నాం అనమాట ఇండియాలో, వనస్థలిపురంలో, హైదరాబాద్లో. నెక్స్ట్ వచ్చేసి విల్లాస్ ఉంటాయి కదా మన ఇండియాలో, ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్ అండ్ విల్లాస్ ఉంటాయి. అవి కాకుండా యూఎస్, యూకేలో అయితే యూజువలీ అపార్ట్మెంట్ కల్చర్ కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. వాళ్ళకి ల్యాండ్స్కేప్ ఎక్కువ ఉండడం గురించి వాళ్ళకి విల్లా కల్చర్ ఎక్కువ ఉంటుంది. ఎవరైనా అఫోర్డ్ చేయలేకపోతున్నావు అని చెప్పేసి అంటే టౌన్ హౌసెస్ తీసుకుంటారు. టౌన్ హౌసెస్ అని చెప్పేసి అంటే ఇలా 1, 2, 3, 4 సిరీస్ ఆఫ్ ఇల్లు ఉంటాయి. ఆ ఇంటికి అంటే మన ఇంటికి పక్కనోడి ఇంటికి ఒకటే మధ్యలో గోడ ఉంటుంది అనమాట. అవి టౌన్ హౌసెస్. ఈ మధ్యలో చాలామంది టౌన్ హౌసెస్ తీసుకోవడం చూసాను. ఒకవేళ సిటీలోనే వాళ్ళు ఉండాల్సిన పరిస్థితి ఉంటే అప్పుడు వాళ్ళు అపార్ట్మెంట్స్లో ఉంటారనమాట. ఇది యూఎస్ అండ్ యూకేకి సంబంధించింది. అక్కడ రెంట్లు వగేరా మీకు తెలుసు. సో చైనాలో మీరు మోస్ట్లీ చూసుండకపోవచ్చు కదా. సో చైనాలో ఏంటి అంటే విల్లాస్ ఉండవా అని చెప్పేసి అంటూ ఉంటాయి. సో ఇట్ ఈస్ జస్ట్ లిమిటెడ్ టు రిచ్ అని చెప్పేసి అనొచ్చు. అలా అని కాదు, అంటే రెంట్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి. విల్లా కల్చర్ కొంచెం తక్కువ వెన్ కంపేర్ టు అదర్ కంట్రీస్. ఇక్కడ అపార్ట్మెంట్ కల్చర్ బాగా ఎక్కువ అనమాట. అపార్ట్మెంట్లోనే డూప్లెక్స్లు ఉంటాయి, ట్రిప్లెక్స్లు ఉంటాయి, మంచి మంచి లావిష్ అపార్ట్మెంట్స్ ఉంటాయి. కమ్యూనిటీస్ అయితే నేను చూసిన మందం చాలా 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 బాగుంటాయి. రేంజ్ ఎంత ఉంటుంది భయ్యా అని చెప్పేసి అంటే మినిమం ఒక 30,000 నుంచి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. 30,000 నుంచి 1,00,000, 1,50,000, 2 లక్షలు, 3 లక్షలు. నేను రీసెంట్గా వెళ్ళిన మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు అయితే 5 లక్షలు అనమాట. సో అట్లుంటాయి. ఈ వీడియోలో నేనైతే కొన్ని హౌసెస్ చూసాము, రెంటెడ్ హౌసెస్ చూసాము. డిఫరెంట్ రేంజ్ నుంచి అంటే 40,000 నుంచి స్టార్ట్ అయ్యి 1,00,000, 1,20,000 వరకు చూసాం అనమాట. ఆ మోడల్ హౌసెస్ అన్ని మీకు చూపిస్తాను. ఎందుకు అని చెప్పేసి అంటే ఒకళ్ళు రీసెంట్గా ఇండియా నుంచి ఇక్కడికి మూవ్ అయ్యారు చైనాకి, వాళ్ళ గురించి వెతుకుతున్నప్పుడు నేను కూడా వీడియో చేసేసాను అనమాట. సో అది సంగతి. మా ఇంటి రెంట్ ఎంత అని చెప్పేసి అంటే మేము ప్రస్తుతానికి ఉంటున్న ఇల్లు అయితే 3 BHK, 3 బెడ్రూమ్స్, ఒక ఆఫీస్ రూమ్. ఇప్పుడు నేను కూర్చుంది ఆఫీస్ రూమ్ అనమాట. అండ్ హాల్, కిచెన్ ఉంటుంది. సో ఇది నా స్కూల్కి దగ్గర ఉంటుంది అనమాట. దీనికి వచ్చేసి ఆల్మోస్ట్ 1,30,000 రూపాయలు రెంట్. అవి కాకుండా ఆన్ టాప్ మనం యూటిలిటీస్ పే చేయాలి. అంటే కరెంట్ బిల్ కానీ, గ్యాస్ బిల్ కానీ, లేకపోతే వైఫై కానీ, ఇవన్నీ మనం ఎక్స్ట్రానే పే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ అనమాట మనకి. సో మనం ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ వీడియోస్లోకి వెళ్ళిపోయి దాంట్లో డైరెక్ట్ ఇల్లు చూసుకుంటా, బెడ్రూమ్ ఎట్లుంటుంది, బాత్రూమ్ ఎట్లుంటుంది, హాల్ ఎట్లుంటుంది, దాని రెంట్ ఎంత, ఇవన్నీ డిస్కస్ చేస్తాం అనమాట. మనం ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గో ఇంటు ద వీడియో. ఫస్ట్ చూపించిన హౌస్ అయితే ఇదే అనమాట మనకి. ఇది వచ్చేసి మా కమ్యూనిటీలోనే ఉంది. హాల్ బాగానే ఉంది, పెద్దగానే ఉంది. ఎంట్రన్స్లోనే మనకి కిచెన్ ఇచ్చారు. కిచెన్ కూడా బాగా మోడర్న్గానే ఉంది యాక్చువల్లీ. నెక్స్ట్ ఈ హాల్ ఎప్పుడు బాల్కనీ ఎప్పుడు నన్ను రా అని చెప్పేసి పిలుస్తూనే ఉంటుంది. బాల్కనీ నుంచి వ్యూ అయితే అదిరిపోయింది. వాళ్ళ వెదర్ కూడా బాగుంది. మా ప్రీతమే వీళ్ళకి ట్రాన్స్లేటర్ అనమాట. ప్రీతంని పట్టుకొని వదలట్లేదు వీళ్ళు. సో ఇది మొత్తం వచ్చేసి 4 BHK అనమాట. ఇది వచ్చేసి స్టార్టింగ్లో ఒక ఎవరైనా గెస్ట్ రూమ్ అట్లా ఉంటుంది కదా, ఆ గెస్ట్ రూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి చాలా చిన్నగా ఉంది బెడ్రూము. మేబీ ఆఫీస్ రూమ్ కింద కన్వర్ట్ చేసుకుంటే బెటర్ దీన్ని. ఒక కామన్ వాష్రూమ్ ఇచ్చారు. ఇది వచ్చేసి కిడ్స్ రూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. దీనికి కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారనమాట. వ్యూ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ కూడా మనకి పెద్దగా ఉంది, విత్ అటాచ్డ్ బెడ్రూమ్ ఉంది. అండ్ ఈ సైడ్కి చూస్తేనేమో మనకి క్లాజెట్ ఉంది ఒకటి, బట్టలు అవన్నీ వేసుకోవడానికి. మాస్టర్ బెడ్రూమ్ అయితే అదిరిపోయింది. దీని రెంట్ వచ్చేసి 9,000 RMB, అంటే మన ఇండియన్ కరెన్సీ 1,00,000 రూపాయలు, 1,08,000. సెకండ్ హౌస్లోకి అయితే మనం వచ్చేసాము. ఈ సెకండ్ హౌస్లో కూడా హాల్ మంచి పెద్దగానే ఉంది. కిచెన్ దొరకలేదు అని చెప్పేసి నేను ఇల్లు మొత్తం ఎత్తుకాను. నాకు లాస్ట్కి తెలిసింది ఏంటంటే ఎంట్రన్స్లోనే కిచెన్ ఉంది. ఈ హాల్లో నుంచి
ఓ స్టెప్ ఉంది. ఇక్కడ నుంచి ఇలా రూమ్స్ వచ్చాయన్నమాట. ఇది వచ్చేసి ఒక రూమ్ మనకి. ఇది కూడా డీసెంట్ పెద్దగానే ఉంది. ఇది కామన్ వాష్రూమ్ లాగా ఇచ్చారు. అంత మెయింటెనెన్స్ ఇదంతా బాగానే ఉన్నట్టుంది. ఇది వచ్చేసి ఒక మాస్టర్ బెడ్రూమ్ లాగా అనుకోవచ్చు మనం. దీనికి కూడా మనకి కామన్ అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. ఇలా అటాచ్డ్ బాత్రూమ్ విత్ బాత్ టబ్ ఇచ్చారనమాట. క్లాజెట్ కూడా ఉంది చిన్నది. ఇంకో బెడ్రూమ్ కూడా ఉంది ఇటు సైడ్కి. సో దీని రెంట్ వచ్చేసి ఆల్మోస్ట్ మనకి, నాకు సరిగ్గా గుర్తులేదు కానీ 7,000 to 8,000 చెప్పారు. అంటే క్లోజ్ టు 80,000-90,000 ఉంటుంది. సో ఇది మనకి కిచెన్ అనమాట. కిచెన్కి చిన్న వాష్ ఏరియా అటాచ్డ్ కూడా ఇచ్చారు సైడ్కి. ఇది వచ్చేసి మేము థర్డ్ హౌస్కి వచ్చేసాము ఆల్రెడీ. థర్డ్ హౌస్ వచ్చేసి కొద్దిగా చిన్నగా ఉంది, అంటే ఆ రెండింటితో కంపేర్ చేస్తే. హాల్ అంత బాగుంది. దీంట్లో ఏంటంటే వెళ్తురు అసలు చాలా బాగుంది. కొంచెం అంటే ఇంతకుముందు 2 చూసాం కదా, ఆ రెండింటితో కంపేర్ చేస్తే సైజ్ చిన్నగా ఉన్నా కూడా మనకి ఇంటి కళ కానీ ఇల్లు కానీ చాలా బాగుండింది అనమాట. ఇది అది చూసారు కదా, ఆ లైటింగ్స్, ఆ కబోర్డ్స్లో లైటింగ్స్ ఇవన్నీ బాగున్నాయి. టీవీ బుడ్డదే టీవీ ఇచ్చారు. అప్పుడప్పుడు మనం అడిగితే టీవీ చేంజ్ చేస్తారనమాట. అంటే మాకు ఇవి లేవు ఇవి బాగాలేవు అని చెప్పేసి అంటే వాళ్ళు చేంజ్ చేసేస్తారు, యూజువలీ చేంజ్ చేస్తారు. ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ ఇచ్చారు మనకి. ఇది కిడ్స్ వాడినట్టున్నారు ఈ బెడ్రూమ్ వచ్చేసి. దాని తర్వాత నెక్స్ట్ కామన్ వాష్రూమ్ ఉంది ఇక్కడ. ఈ వాష్రూమ్స్ కూడా పెద్దగానే ఉంటాయి, డీసెంట్ సైజులోనే ఉంటాయి. ఇది వచ్చేసి మనకు ఒక బెడ్రూమ్ అనమాట. ఇదే మనకి మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అండ్ క్లాజెట్ కూడా ఇచ్చారు. చూసారా, విండోస్లో కూడా ఒక మనిషిని పడుకోబెట్టేసేయచ్చు, అంత పెద్ద విండోస్ ఉంటాయి. ఇవాళ వెదర్ బయట బాగుంది. మాకు ఆల్మోస్ట్ సమ్మర్, బట్ బాగుంది. ఎవ్రీ రూమ్కి అయితే ఏసీలు ఇస్తుంటుంటారు. అందులో మనకి డోకా లేదు. ఇందులో కూడా మనకి టబ్ ఇచ్చాడు, సూపర్. అది కూడా ఇంకొక బెడ్రూమ్ ఉంది. ఆ బెడ్రూమ్ కూడా ఒక లుక్ వేసుకుందాం. ఏదది, ఎస్, ఓహో ఇది మళ్ళీ వాష్రూమ్కి వచ్చాం, బెడ్రూమ్ మిస్ అయిపోయాం. మన ఇండియన్ కరెన్సీలో దీని రెంట్ కూడా ఆల్మోస్ట్ 80,000-90,000 చెప్పారనమాట, ఎక్స్క్లూడింగ్ మెయింటెనెన్స్. అంటే ఇవన్నీ ఉంటాయి కదా నెలకి, ఇంకా మనం మెయింటెనెన్స్ కట్టాలి, ఎలక్ట్రిసిటీ కట్టాలి, ఇవన్నీ కట్టాలి. సో ఇది ఒక బిల్డింగ్. ఈ బిల్డింగ్ని చూస్తేనే ఇది బాగా పాడుపడ్డట్టుంది, మెయింటెనెన్స్ తక్కువ ఉన్నట్టుంది. కానీ లోపల బాగానే ఉంది, బయట పట్టించుకునే నాదు లేదనుకుంటా. సో మనం లోపలికి వెళ్ళిపోదాం. చైనీస్ అక్కయ్యలు అయితే మనకి ఇల్లు బాగానే చూపించేస్తున్నారు. వీళ్ళే కన్ఫ్యూజ్ అయిపోయారు, లెఫ్టా రైటా ముందుకో వెనకకో అని చెప్పేసి వీళ్ళు కూడా పాట పాడుకుంటున్నారు. అవతల అక్కయ్యకి దొరికేసినట్టుంది ఇల్లు. సో మనమైతే చూసేద్దాం ఇల్లు. సో ఇక్కడ ఈ బిల్డింగ్లో అంత బయట కూడా అంత పెద్ద ఎక్కువ స్పేషియస్ లేదు అనిపించింది. సో అక్కకైతే దొరికేసింది, డోర్ ఓపెన్ చేసేసింది. మనమైతే లోపలికి గూస్ జాయింగే. సో యా, ఇంతకుముందు 2-3 ఇల్లు చూసాం కదా, దానికంటే ఈ హాల్ అయితే చిన్నగా ఉంది. కానీ సోఫా బాగా ఇచ్చారు. మనకి ఎంట్రన్స్లోనే మనకి కిచెన్ ఇచ్చారనమాట. కాదంటే ఇవన్నీ చాలా రోజులు అయిపోయినట్టుంది వాడక. ఈ రూమ్ ఏంటి అని చెప్పేసి అంటే ఇక్కడ ఆయిల్ పని చేస్తారు కదా, వాళ్ళకి మనం రూమ్ ఇవ్వచ్చు. అది వాళ్ళకి రూమ్. అది బాల్కనీ ఉంది. రూమ్స్ నాకు తెలిసి ఇది 3 బెడ్రూమ్ అనుకుంటా. సో ఇది వచ్చేసి ఒక బెడ్రూము, ఇది వచ్చేసి 2వ బెడ్రూము, అండ్ దీనికి కామన్ వాష్రూమ్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. చాలా ఎగ్జైటెడ్ ఉంది మనకి ఇల్లును వీడియో తీస్తుంటే. దీనికి కూడా మనకి కిటికీ వచ్చింది. కానీ ఇంతకుముందు ఇల్లులకు చూసారు కదా, ఆ కిటికీ కొంచెం పెద్దగా ఉంది. ఈ ఇంటికి వచ్చేసి కిటికీ కొద్దిగా చిన్నగా ఉంది. ఈ బెడ్రూమ్స్ కూడా, ఈ 2 బెడ్రూమ్స్ ఉన్నాయి కదా, ఒక బెడ్రూమ్ అయితే మనం ఈజీగా ఆఫీస్ కింద కన్వర్ట్ చేసేసుకోవచ్చు. సో దీని రెంట్ వచ్చేసి 7,000 RMB అని చెప్పేసి అన్నారు. దీన్ని అయితే డిసైడ్ అవుతున్నాం. ఇది వచ్చేసి ఫోర్త్ హౌస్ అనమాట. ఈ 4th హౌస్ అయితే చాలా మంచిగా డిజైన్ చేశారు. ఓనర్స్ వాళ్ళు వాళ్ళకి ఇష్ట ప్రకారం చేసుకుని పెట్టుకున్నారు. కానీ వాళ్ళు వేరే ఇంటికి మూవ్ అయిపోయారని చెప్పేసి ఇదైతే రెంట్కి ఇచ్చేస్తున్నారు. ఇందాక చూసారు కదా, అది 1 బెడ్రూమ్, ఒక ఫస్ట్ బెడ్రూమ్ అనమాట. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్. ఏదో సిండ్రెల్లా రూము, గర్ల్స్ థీమ్ కింద తయారు చేశారు. మగ పిల్లకాయలు ఉన్న ఇంట్లోకైతే ఈ రూము, మమ్మీ ఏంటమ్మా ఇదంతా ఆడపిల్లలకి ఉన్నట్టుంది అని చెప్పేసి అనేస్తారు. ఇది మనకి స్పేర్ బెడ్రూమ్ ఆర్ పిల్లల బెడ్రూమ్ అనుకోవచ్చు.
అన్ని బెడ్రూమ్స్లలో కూడా యూజువలీ ఏసీలు ఉంటాయి అండ్ ఈ కబోర్డ్స్ ఉంటాయి అన్నమాట. పిల్లలు అయితే ఆడేసుకుంటున్నారు, వాళ్ళు అంతే కదా, ఏది దొరికినా ఓన్ చేసేసుకుందాం అనుకుంటారు. అక్కడ కనిపిస్తున్నారు కదా, ఆ ఫ్యామిలీనే ఈ ఇంటి ఓనర్స్ అన్నమాట. వాళ్ళు చాలా బాగా ఇంగ్లీష్ మాట్లాడుతుండే. బాల్కనీ కూడా ఉంది. ఇది సెకండ్ ఫ్లోర్లో ఉందన్నమాట. ఒక డిసడ్వాంటేజ్ ఏంటి అని చెప్పేసి అంటే చెట్లు మన హైట్లోనే ఉంటాయి, దోమలు కొద్దిగా వచ్చే ఛాన్సెస్ బాగా ఎక్కువ ఉంటాయి. మో బిల్డింగ్స్. ప్రీతం అయితే వీళ్ళకి అఫీషియల్ ట్రాన్స్లేటర్ ఉన్నాడు, వెళ్ళి మాట్లాడు ప్రీతంకో. ఇద్దరు అమ్మాయిలే మనకైతే రెంటల్ హౌసెస్ మనకు చూపిస్తారనమాట. వీళ్ళు ఒక ఏజెంట్ నుంచి ఉన్నారు, ఈ బండేస్కి వచ్చారు. ఈ బండేస్కి వచ్చి మనకి వీళ్ళు ఇల్లులు చూపిస్తున్నారు, ఏమేమి ఇల్లులు ఉన్నాయని చెప్పేసి యాప్స్లో పంపిస్తారనమాట. ఓకే, సో ఇట్లా యాప్స్లో మనకి చూపిస్తారు. ఆ యాప్స్ని బట్టి మనకి ఇల్లులు ఉంటాయి. ఇప్పటివరకు అయితే మనము దాదాపు ఒక 5-6 ఇల్లులు చూసాము, అందులో మనం డిసైడ్ చేసుకోవాలి. వేరే కమ్యూనిటీకి వచ్చాము, కంప్లీట్ డిఫరెంట్ కమ్యూనిటీ ఇది. సో బయట వచ్చేసి మొత్తం ఇట్లా చెట్లు ఉన్నాయి ఇక్కడ. ఈ కమ్యూనిటీలో కూడా రెంట్లు కొంచెం తక్కువ ఉన్నాయి. చూస్తున్నాం ఎట్లుందో చూపిస్తాం. మనం లోపల వచ్చేసి హాల్ అనమాట. మనకి ఈ బుడ్డోడే ఓనర్ కొడుకు. సో ఇట్లా ఉంది. సో ఇది ఒక బెడ్రూమ్, ఇది ఒకటి హాఫ్ బెడ్రూమ్ అంటారు ఇక్కడ యూజువలీ. సో ఇట్లా హాఫ్ బెడ్రూమ్ అనమాట ఇది. ఇటు సైడ్ వస్తే మనకి వాష్రూమ్ ఉంది. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ ఉంది. సో అందాజా చెప్పడానికి దీని రెంట్ వచ్చేసి 45-46,000 45-46,000 అనమాట ఇది. సో హాల్ వచ్చేసి ఇట్లుంది, కిచెన్ హాల్. ఏంటి ఒకసారి సో చూసారు కదా, ఈ వీడియో అయితే మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా ఇన్ఫర్మేషన్ కూడా నేను పాస్ చేస్తాను డెఫినెట్గా. హాయ్ షాను బేబీ. సో ఇంకా ఇన్ఫర్మేషన్ కూడా నేను పాస్ చేస్తాను. మన ఇంటిని హౌస్ టూర్ అయితే నేను చేయలేదు, కామెంట్లు పెట్టండి, గట్టిగా కామెంట్ పెడితే నేను ఖచ్చితంగా ఈ ఇంటి టూర్ కూడా చేస్తాను నేను. అంతేకాకుండా మన ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా చూసేసేయండి. ఈ వీడియోకి అయితే ఇంతే, గట్టి లైక్ వేసేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ చైనా చిత్రాలు తెలుగు వ్లాగ్స్ ఫ్రమ్ బై గాయ్స్.